కలియుగంలో భగవంతుడున్నాడు అనడానికి 7 సాక్ష్యాలు. 7వది గంగాజలం. గంగా నదిలో నీళ్లు ఎప్పటికీ కూడా పురుగు పట్టవు. సాధారణమైన నీళ్లకి 3-5 రోజుల్లోనే పురుగు పడుతుంది. 6వది అమర్నాథ్ గుహ. ప్రతి సంవత్సరం అమర్నాథ్లో మంచుతో ఒక శివలింగం ఏర్పడుతుంది. చలికాలం అయిపోయిన వెంటనే మళ్ళీ అది కరిగిపోతుంది. 5వది పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ గుడిపైన గోపురం మీద జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతూ ఉంటుంది. అయితే దీని వెనుకున్న మిస్టరీని సైంటిస్టులు ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. 4వది రామేశ్వరంలో నీటి మీద తేలే రాళ్లు. సాధారణంగా రాళ్లు నీటిలో మునిగిపోతాయి, కానీ ఈ రాళ్లను స్వయంగా శ్రీరాముడు రామసేతు నిర్మాణంలో ఉపయోగించినందున అవి నీళ్లలో మునిగిపోకుండా తేలుతూ ఉంటాయి. 3వది పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉన్న తనోత్మాత టెంపుల్. యుద్ధం సమయంలో చాలా మిసైల్స్ ఇంకా బాంబులు ఈ గుడి మీద పడ్డాయి, కానీ ఆ గుడి ప్రాంగణంలో ఒక్క బాంబు కూడా పేలలేదు. 2వది కేదార్నాథ్ టెంపుల్. 2013లో వచ్చిన భయంకరమైన వరదల్లో కేదార్నాథ్ చుట్టుపక్కల ప్రాంతం అంతా భారీగా నాశనమైపోయింది, కానీ ఆ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇంకా మొదటిది నిధివన్ వృందావన్. అక్కడ ఇప్పటికీ శ్రీకృష్ణుడు రాత్రి వేళల్లో వచ్చి నిధివన్ లో తిరుగుతారు అని చెప్పుకుంటారు. అందుకే అక్కడ రాత్రి సమయంలో ఎవరూ ఉండరు. అయితే ఇలాంటి అద్భుతాలు మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి.